శ్రీనివాసులు హైదరాబాద్లో పవన్ కళ్యాణ్తో భేటీ, త్వరలో చేరిక. ఇంకొక అంటే ఇది 11వ ఎమ్మెల్యే అనుకుంటా వైసీపీ నుంచి బయటికి వెళ్ళిన ఎమ్మెల్యే. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చిత్తూరు వైకాపా ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఆదివారం భేటీ అయ్యారు. హైదరాబాద్లోని పవన్ నివాసంలో ఈ భేటీ జరిగింది. ఈ వారంలో ఆరణి తన అనుచరులతో పాటు జనసేనలో చేరబోతున్నారు. 2009లో చిత్తూరు స్థానం నుంచి ఆయన ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆ తర్వాత అక్కడ సీటు రాకపోవడంతో ఆ తర్వాత 2014లో వైకాపాలో చేరి ఆ పార్టీ నుంచి చిత్తూరు శాసనసభ స్థానానికి పోటీ చేసి ఓడిపోయారు. తిరిగి 2019లో అదే స్థానం నుంచి వైకాపా ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ప్రస్తుతం చిత్తూరు ఎమ్మెల్యే అభ్యర్థిత్వం తిరిగి పొందలేదు. ఈ నేపథ్యంలో ఆయన ఆదివారం పవన్ కళ్యాణ్ కలిశారు. వైకాపా అధిష్టానం తను నమ్మించి టికెట్ లేకుండా చేసి వంచిందని భావిస్తున్న శ్రీనివాసులు ఆ అవమాన భారంతో వైకాపా గుడ్ బై చెప్పేందుకు సిద్ధమయ్యారు. అందులో భాగంగానే పవన్ కలిసి మాట్లాడారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. బలి సామాజిక వర్గానికి సంబంధించిన ఏకైక ఎమ్మెల్యే రాయలసీమలో, అందుకనినే బలిజలు ఇటు పవన్ కళ్యాణ్ వైపుకి వెళ్తున్నారన్నటువంటి కోణం, అందుకోసమే ప్రత్యేకించి ఆయన ఆ వైపుకి మొగ్గు చూపింది. లేకపోతే 20 రోజుల్లోనే తిరుపతి ఎస్పీ బదిలీ, మల్లికా గార్గ్ ఉంటే తమ అక్రమాలు సాగవని భావించిన వైకాపా నాయకులు ఒత్తిడి తీసుకొచ్చి బదిలీ చేయించిన వైనం తిరుపతి కొత్త ఎస్పీగా కృష్ణకాంత్ పటేల్ అంటూ అధికారులు మార్చేస్తున్నారంట. ఇది మాత్రం ఖచ్చితంగా ఐఏఎస్లు ఐపీఎస్ని చిన్న పిల్లలాట్లాగా తయారైపోయింది. ఇదివరకు 2 ఏళ్లకు ఒక టైం పెట్టుకుని చేస్తుండేవాడు. ఇప్పుడు వారానికి ఒకసారి వచ్చేస్తుంది, 15 రోజులకు ఒకసారి వచ్చేస్తుంది లిస్టు, 2 3 అట్లాగా. ఏ ఎమ్మెల్యేకి కావాలంటే ఆ ఎమ్మెల్యేకి అనుగుణంగా ఆ ఏరియాలో పోలీస్ అధికారులు ఉండాలి. జిల్లాలో ఎవరైతే పవర్ఫుల్ వైసీపీ నాయకుడు ఉంటారో వాళ్ళకు అనుగుణంగా అక్కడ ఉన్నటువంటి ఐఏఎస్లు ఐపీఎస్లు ఉండాలి. ఇది ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి. ఇదివరకు తెలుగుదేశం పార్టీ అట్లా చేసిందని విమర్శించినటువంటి వైసీపీ ఇప్పుడు అదే పనిచేస్తుంది. లేకపోతే ఇండియా ఎన్నికల శంఖారావం అంటూ పట్నాలో జన్ విశ్వాస్ మహారాలి, ప్రతిపక్ష ఇండియా కూటమి లోక్సభ ఎన్నికల శంఖారావం గురించి బీహార్ రాజధాని పట్నాలో ఆదివారం జన్ విశ్వాస్ మహారాలి నిర్వహించింది. ఆర్జేడీ